లయన్స్ క్లబ్ కాకినాడ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 200కు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించి లయన్స్ డిస్ట్రిక్ట్ లో అగ్రస్థానంగా నిలిచింది అని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ గవర్నర్ అధికార పర్యటన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ మోహన్ కుమార్ అధ్యక్షత వహించగా గవర్నర్ ఈశ్వర్ కుమార్, మంగాదేవి దంపతులు ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ బాదం బాలకృష్ణ, సుమా దంపతులు విశిష్ట అతిథులుగాను పాల్గొన్నారు. తొలుత గవర్నర్ ఈశ్వర్ కుమార్ దంపతులను పాస్ట్ గవర్నర్ బాలకృష్ణ దంపతులు సాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో రీజియన్ చైర్మన్ పద్మ తులసి, డైమండ్ జూబ్లీ చైర్మన్ డేగల రమేష్, క్లబ్ సెక్రటరీ పులవర్తి కుమార్, కోశాధికారి నేరేళ్ల మురళీకృష్ణ, జిఎల్ జగన్నాథరావు, కుమార్ కొమ్మిశెట్టి, సింహకుర్తి పాపారావు, మేడిశెట్టి వెంకటరమణ, పద్మాక్షి, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మీరు చేసే యాక్టివిటీస్ 210 యాక్టివిటీస్ అప్లోడ్ చేశారు. ఇవాళ ఎన్ని యాక్టివిటీస్ కానీ అప్లోడ్ చేస్తారో తెలియదు నాకు. ఖచ్చితంగా అయితే ఈ రోజు అయితే 300 దాటిపోతాయి. ఈ రోజుతో కలిపి లాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా ఈ సేవా మహోత్సవం యొక్క టీజర్లు అలా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. మీరు ఒకరోజు బైసైకిల్స్ ఇచ్చి, ఒకరోజు అంబ్రెల్లాస్ ఇచ్చారు, ఒకరోజు మిషన్స్ పంచిపెట్టారు, రోజుకొకటి అలాగా ఒక చేయొచ్చు. మేము ఫంక్షన్లు చేస్తుంటాం, మా క్లబ్ చాలా గొప్పగానే చేస్తామని మేము అనుకుంటాం. కానీ ఒక ఆర్గనైజ్డ్గా, ఒక సిస్టమేటిక్గా మీ అందరినీ ఇన్వాల్వ్ చేసి, మా క్లబ్ ఉందనుకోండి, మేము 4-5 మొత్తం కలిపి చేసేస్తుంటాం. మిగతా వాళ్ళు మా ఎదుగురిని ఏదో పేరు అంటానికి చూస్తుంటారు. మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ చేయక ఇక్కడ అలాంటి సమస్యలు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేసి ఏదొచ్చినా ఎవరో ఏం మాట్లాడకుండా చేసి డిజైన్ చేయడంలో బాలకృష్ణ గారు చాలా సిద్ధాస్తులైన. అంటే నేను అనేదాన్ని ఎంగేజ్ చేయడంలో ప్రతి మెంబర్ని దీన్ని సొంతంగా ఓన్ చేసుకుని నిజంగా ఆయన తలుచుకుంటే ఆయన ఒకళ్ళే అన్నీ చేసేయచ్చు. కానీ ఒక డేగ రమేష్ గారు, ఒక జగన్నాథం గారు, ఒక సుబ్బారావు గారు, ఒక సతీష్, ఉత్తరరావు గారు, మీరందరినీ ఇన్వాల్వ్ చేయడం వల్ల కార్యక్రమం ఇంకా సక్సెస్ఫుల్గా జరుగుద్ది. ఎక్కడ ఏ లీకేజ్ లేకుండా అందరికీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలాగే క్లబ్స్ ఏర్పరచడంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నది. దాంట్లో మన క్లబ్ నుంచి అధ్యక్షులు ఇచ్చాం, మెంబర్షిప్ ఇచ్చాం. మన వంతు మనం కూడా క్లబ్ సహకరించింది పైన తెలియజేస్తున్నాం. అలాగే కొన్ని యాక్టివిటీస్, పెద్ద యాక్టివిటీస్, చిన్న యాక్టివిటీస్ అన్నీ కూడా చేసి రిపోర్టింగ్లో మనం కూడా ముందున్నాం తెలియజేస్తూ, మరి ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా కొంతమంది వచ్చారు కాబట్టి సేవా మహోత్సవం 3:30కి సేవా మహోత్సవానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళకుండా అది అయ్యేసరికి 5:05 ఎంత అవుతుంది, వెళ్ళకుండా ఉండిపోయినటువంటి జతపట్లు అక్కడ మార్చుకొచ్చి కావాలంటే తీసుకుంటండి. లేదు మాకు పని ఉంది, మేము వస్తాం, లేట్గా వస్తాం, ఖచ్చితంగా 5:05 కల్లా వచ్చి మీ పేర్లు ఎక్కడైతే అక్కడ కౌంటర్ ఉంది